నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ రామ్నాథ్ గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, అలాగే ఏపీ ప్రైడ్ ఛానల్ నిర్వాహకులు. శ్రీ తోట రామకృష్ణ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కాపు జేఏసీ సభ్యులు. ఇక ముందుగా కొన్ని ఆసక్తికరమైన వీడియోలు చూద్దాం. అక్రమంగా కేసు బనాయించింది, కావాలని రాజకీయాల ఒత్తిడితో పెట్టామని పోలీసులు వాళ్ళకి కూడా తెలుసు. వాళ్ళు పరిశీలన చేసుకోవాలి. ఈ వయసులో నా మీద ఇలాంటి తప్పుడు కేసు బనాయించడం చాలా బాధగా ఉంది. పోలీసులు అక్రమ కేసులు పెట్టడం వెనకాల ఎవరిదైనా హస్తం ఉందని భావిస్తున్నారు. కంపల్సరిగా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం వాళ్ళ ప్రోత్సాహంతో ఇది జరిగిందని ఇక్కడ రాజకీయంగా నా మీద ఇలా చేశారు. బాధ్యతలు తీసుకున్నాం, లోపలికెళ్లి చూశాం, మాలో భయము ఆందోళన. ఎన్నికల్లో హామీలు ఇచ్చాం, సూపర్ 6 అన్నాం, రాష్ట్రాన్ని గాడిలో పెడతామన్నాం. కానీ ప్రభుత్వంలో చూస్తే మొత్తం డొల్లా. ఏ శాఖలో చూసినా ఒక్క పైసా లేదు. రౌడీ ఎలిమెంట్ చచ్చిపోతే దానికి నన్ను లాగుతారు. ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది ఎంపీలు ఉన్నారు, మీరెవరో నోరు తెరవకపోతే నేను ఏం చేయను చెప్పండి. మీ అందరికీ నేను రానా రోజు ఏం చేస్తున్నారు మీరందరూ? రైట్, అవి వీడియోలు. ఇక వార్తల్లోకి వెళ్దాం. తెలంగాణ వార్తలు చూస్తే విత్డ్రాయల్కు వేళాయే, ఎస్బీఐ లావాదేవీల నిలిపివేత దిశగా సర్కార్ అడుగులు. భూ వివాదం నుంచి ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ప్రభుత్వ నిధులన్నింటిని విత్డ్రా చేసుకునేదాకా వెళ్లాలా అన్న ఆలోచన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది పెద్ద సంచలనమైనటువంటి విషయంగా దేశవ్యాప్తంగా ఉంది. మెట్రో లోన్ డిలే టు కాస్ట్ 2.5 crores a day. రేవంత్ టు నోటిఫై సెంటర్. సీఎం గారు ఢిల్లీ వెళ్ళారు. ఆయన ఈ మెట్రోకి సంబంధించినటువంటి ఇష్యూలో కానీ రుణం ఇచ్చేలాగా అంటే రుణాన్ని ఆపారు. కేంద్రం ఆపిందనేది రేవంత్ రెడ్డి గారి ఆరోపణ. దీని మూలంగా సరే ఆ ఆరోపణలు ఇవన్నీ ఎట్లా ఉంటే మెట్రో లోన్ డిలే వల్ల, రుణం రావటం ఆలస్యం వల్ల రోజుకు 2.5 కోట్ల నష్టం వస్తుందట. సో ఇదంతా రేవంత్ రెడ్డి గారు గుదిబండగా మార్చుకున్నారా, లేక ఈ ఇష్యూ నుంచి ఆయన ఎలా పడతారన్నదే పెద్ద చర్చనీయాంశంగా ఉంది. బస్సుల ఫిట్నెస్ ఈ శూన్యం. వీడియో కాల్స్లోనే బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారట. గ్రేటర్లో ఓట్ల గల్లంతు. ఓట్ల మ్యాపింగ్లు అట్టడుగున హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు. వ్యత్యాసాల్లో మాత్రం టాప్ అంటూ ఒక కథనాన్ని ఇచ్చారు. సో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఓట్ల సర్వే, మ్యాపింగ్ వీటన్నిటి మీద ప్రజలు అప్రమత్తంగా లేకపోతే ఓట్లు పోయే ప్రమాదం ఉంటుంది. ఇళ్ల సాధన కోసం ఉద్యమం. జూలై 1న కలెక్టరేట్లు ముట్టడి చేస్తామని కోనంనేని సాంబశివరావు ప్రకటించారు. అర్జున్ రెడ్డి హిట్టు, రేవంత్ రెడ్డి ఫట్టు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు. సో ఇక్కడ రేవంత్ వర్సెస్ కేటీఆర్, రేవంత్ వర్సెస్ హరీష్ రావు మధ్య పంచ్ డైలాగులు వాడుతున్నారు. చిన్న రాష్ట్రం, వేతన కష్టం. 6 రాష్ట్రాల ఏడాది ఖర్చులో 20% పైగా ఉద్యోగుల జీతాలకే పోతుందంటూ ఒక నేషనల్ వైడ్ వార్త ఒకటి వచ్చింది. ఇక ఏపీ వార్తల్లోకి వెళ్తే, గ్రామానికో యోగా కేంద్ర, ఇంటింటికి యోగా, సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం అన్న చంద్రబాబు గారు, మంత్రులు వీళ్ళందరూ. చాలా తమాషాగా ఉంది కదా. మన రామ్నాథ్ గారు చెప్పండి, జగన్ గారి ప్రభుత్వంలో ప్రతి విలేజ్లోనూ విలేజ్ క్లినిక్ పెడితే అవన్నీ నిర్వీర్యం చేశారా, లేకపోతే నిజంగా జరుగుతున్నాయా లేదా? ఇప్పుడు యోగా కేంద్రం పెడతానంటారేంటి చంద్రబాబు గారు? ఇది బాగానే ఉంటుందా యోగా కేంద్రం పెడితే? గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అకేషనల్ స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. క్రీడా దినోత్సవం రోజు అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తామంటారు. పర్యావరణ దినోత్సవం రోజు అమరావతిలో 10 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గిస్తామంటారు. ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? వర్క్ ఫ్రమ్ హోమ్ నిర్మిస్తాం, ప్రతి ఊర్లో వర్క్ ఫ్రమ్ హోమ్ స్టేషన్ పెడతాం, మీరు కొబ్బరి తోటలో కొబ్బరి బొండాలు తాగుతూ ఇక్కడే పని చేసుకోవచ్చు అని కూడా అన్నారు చంద్రబాబు నాయుడు. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ స్టేషన్లు అయితే ఎక్కడా లేవు. ఎన్టీఆర్ గారు వర్ధంతి జయంతి వచ్చినప్పుడు తప్పకుండా మనం భారతరత్న సాధిస్తాం తమ్ముళ్ళు అని ఒక తీర్మానం చేస్తారు. ఆ తర్వాత ఎప్పుడైనా ఆ స్టేట్మెంట్ల మీద ఫాలో అప్ కానీ మాట్లాడడం కానీ ఉంటుందా? ఇది కూడా అంతే. నిన్న యోగా సందర్భంగా ప్రతి ఊర్లో ఒక యోగా కేంద్రాన్ని నిర్మిస్తామని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఈ మాట చెప్పారు కదా అని చెప్పి ఎవరన్నా ఆల్రెడీ యోగా చేస్తున్న వాళ్ళు కానీ, లేదు ఇక పైన యోగా మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళు, ఎలాగో చంద్రబాబు నాయుడు గారు మన గ్రామంలో యోగా కేంద్రం నిర్మిస్తామంటున్నారు కాబట్టి అప్పటి నుంచి మనం యోగా మొదలు పెడతాం అని ఎవరైనా ఫిక్స్ అయితే ఇక మీరు మీ జీవితంలో ఎప్పుడు కూడా యోగా మొదలు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఆర్పీకే సెంటర్లో నిర్మిస్తే దాన్ని రైతు సేవా కేంద్రాలుగా పేరు మార్చుకున్నారు. ఓకే, అక్కడికి వచ్చే రైతులకి సరిగా యూరియా ఎరువులు అందించండి చాలు. ఇప్పుడు ఊరూరా
ఇలా కేంద్రాలు కడతారని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, కానీ నేనైతే అనుకోవడం లేదు. చంద్రబాబు నాయుడు గారు నా స్టేట్మెంట్ ఇచ్చారు, కానీ అది నిన్నటికే పరిమితం, అది ఆల్రెడీ అయిపోయిందని నేను అనుకుంటున్నాను. కొమ్మినేని గారు రైట్. కృష్ణ చైతన్య విద్యా సంస్థలపై కక్ష సాధింపు, 6 కాలేజీల్లో అర్ధరాత్రి వరకు ఇంటర్ బోర్డు అధికారులు తనిఖీలు, డిఎస్సిపై ప్రశ్నిస్తున్నందుకే పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్సీకి సంబంధించిన కుమారుడు కృష్ణ చైతన్య ఆయన విద్యా సంస్థలపై దాడులు చేస్తున్నారని మరో వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి గారు విమర్శించారు. 2 ఏళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారట, వాళ్ళ నుంచి ఏపీ ప్రభుత్వం ప్రచారం అయిపోయింది, ఇప్పుడు సభలు అయిపోయాయా, మరి ఇప్పుడు ఈ ప్రోగ్రెస్ రిపోర్టు ఇస్తారట. తర్వాత రొయ్యల ఎగుమతి కేంద్రంలో అమోనియా లీక్, తమిళనాడులో 2 మహిళా కార్మికులు మరణం. ఉచితాలపై ఉద్యమం రావాలంటున్న వెంకయ్యనాయుడు గారు, మరి ఇదే వెంకయ్యనాయుడు గారు 2014లో మొత్తం రుణాలన్నీ మాఫీ చేస్తానన్న చంద్రబాబు గారితో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. ఇట్లా అంటే సందర్భానుసారంగా అప్పుడప్పుడు ఇప్పుడు రామ్నాథ్ గారు చెప్పినట్లు ఆయా సందర్భాల్లో ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తారో లేకపోతే ఏమిటో వెంకయ్యనాయుడు గారు మరి అప్పుడు ఎందుకు చేశారు, ఇప్పుడు ఎందుకు చేయలేదో అర్థం కాదు. పంచాయతీలకు ఆర్థిక కష్టాలు, 1000 కోట్ల విడుదలలో జాప్యంతో పాలనకు ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి ఎల్లో మీడియా రాసింది. మరి పవన్ కళ్యాణ్ గారి మీద కూడా అప్పుడప్పుడు రాస్తున్నారా ఏంటి? పంచాయతీలు అన్నీ బ్రహ్మాండంగా చేస్తున్నామని ఆయన చెప్తుంటే ఎల్లో మీడియానే పంచాయతీలకు ఆర్థిక కష్టాలని రాస్తున్నారు. రూరల్ డిస్కమ్ను రద్దు చేయాలి, వ్యవసాయ గ్రామీణ ప్రజలపై విద్యుత్ భారం మోపొద్దన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. కార్పొరేట్ల లూటీకి అరికట్టే దమ్ము పవన్కు ఉందా, ఆయా శాఖలు పనిచేయక ప్రజలకు శాపంగా మారాయన్న సిపిఎం కార్యదర్శి శ్రీనివాసరావు. సర్వే గుబులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇది పెద్ద సమస్యగా ఉంది. దూర విద్యను దూరం చేద్దాం, ఆర్థికంగా దెబ్బతీద్దామంటూ ఆంధ్ర విశ్వవిద్యాలయంపై చంద్రబాబు సర్కార్ కుట్ర పన్నుతోందంటూ ఓ కథనాన్ని ఇచ్చారు. ఇక ఏపీ ఇవాళ మనం కమింగ్ అప్ ఇచ్చిన వార్తల్లోకి వెళదాం. పక్కా ప్లాన్, సూత్రధారులు ఎస్కేప్, ఒక సీఐనే బాధ్యుడిని చేసి పోలీసు పెద్దలను తప్పించేలా కుట్ర, ఇందుకు తగ్గట్టుగానే బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరణ, అదే దిశగా కొనసాగుతున్న దర్యాప్తు. సో ఓవరాల్గా చూస్తున్నప్పుడు మరోవైపు హలో ఇండియా ఆంధ్రప్రదేశ్లో బేతావహ పాలన సాగుతోందని జగన్ గారు వ్యాఖ్యానించారు. ఇంకోవైపు విచిత్రంగా ఎల్లో మీడియా కానీ కొంతమంది సిఐ నాగరాజుకి జేజేలు చెప్పారని ప్రముఖంగా వేస్తున్నారంటేనే దాని అర్థం ఊహించుకోవచ్చు. క్రాంతి కుమార్ మృతిపై సిబిఐ విచారణ జరపాలి, దేవినేని అవినాష్ తదితరులు క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శ. సాయికృష్ణ ఘటనపై సిబిఐతో విచారణ జరిపించాలన్న మాజీ మంత్రి పేరు నాని. దళిత మహిళ లాకప్ డెత్పై ప్రత్యక్ష సాక్షి వాంగ్మూలం తీసుకోండి, మేజిస్ట్రేట్కు హైకోర్టు ఆదేశం. కర్నూలు జిల్లాలో జరిగిన గంగమ్మ మృతిపైన కబ్జాదారులకు జనసేన అండ. సో అలాగే విశాఖ నుంచి అమరావతికి మ్యారిటైమ్ బోర్డు తరలించాలని ఆదేశాలు ఇచ్చారని వార్త వచ్చింది. సో ఫస్ట్ రామ్నాథ్ గారు మీరు చెప్పండి, ఈ సిట్ వేయడం ద్వారా ఈ కేసులో ఏం జరగబోతోంది, ఏం జరుగుతుంది? దేశవ్యాప్తంగా కూడా ప్రజలు అందరూ గమనించాలి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచకం అని జగన్ గారు చెప్పారు. సో ఓవరాల్గా చూసినప్పుడు ఫస్ట్ ఈ సిట్ మీద సంక్షిప్తంగా మాట్లాడుకున్న తర్వాత మనం ఈ పవన్ కళ్యాణ్ ఇష్యూలోకి ఇతరత్ర ఇష్యూలోకి వెళ్దాం. ముందుగా ఈ సిట్ వేయటం ఉపయోగమేనా కొత్తగా? కొమ్మినేని గారు, జూన్ 29వ తేదీన హైకోర్టులో ఇండియస్ కార్పస్ పిటిషన్ మీద మరోసారి విచారణ. అప్పటి వరకు ఈ డ్రామా నడుపుతారా అన్న అనుమానం కలుగుతారు. ఇది నిజంగానే సిఐ స్థాయి లెవెల్లో ఉన్న కేసు అయితే ఇంత దూరం వెళ్ళదేమో. నిజంగా సిఐ స్థాయిలో జరిగిన కేసు అయితే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ మీడియా తప్పుకొని ఆయన్ని శిక్షించండి అనే లైన్ లో ఉండేది. కానీ బాగా గమనిస్తే తెలుగుదేశం పార్టీ మీడియా వెనుకేసుకొచ్చే ప్రయత్నం మొదలుపెట్టి ఇప్పుడు అమాయకులు ఎవరైనా చట్టం మీద అవగాహన లేకపోవడం, చట్టాన్ని పోలీసులు చేతుల్లోకి తీసుకునే పరిస్థితులు వస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి అన్నది ఊహించలేని అమాయకులు ఎవరన్నా ఉంటే మీడియా అన్నది వాళ్ళని మోటివేట్ చేయాలి. అది కాదు, ఇది చట్టం ప్రకారమే అన్ని నడవాలి, పోలీసులకు అధికారులు ఇస్తే తీవ్ర పరిణామాలు భవిష్యత్తులో ఉంటాయి అని చెప్పాల్సిన తెలుగుదేశం పార్టీ మీడియానే నాగరాజు గారు ఒక హెడ్ కానిస్టేబుల్ ఇంటి దగ్గర ఉంటే అక్కడ భారీగా మహిళలు యూత్ అంతా తరలిపోయి వి స్టాండ్ విత్ నాగరాజు అంటున్నారు అని చెబుతోందంటే దాని అర్థం ఏంటి? నాగరాజును ఒక హీరో మెటీరియల్ లాగా చిత్రీకరించేందుకు తెలుగుదేశం పార్టీ మీడియా రంగంలోనికి దిగింది. ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటోంది? ఈ పని చేస్తే పెద్ద ఎత్తున మీడియా మీద విమర్శలు వస్తాయని తెలిసి కూడా ఈ స్థాయికి వెళ్తున్నారంటే అర్థం ఏంటి? ఈరోజు సాక్షి పత్రికలో రాశారు, ఈ మొత్తం వ్యవహారం వెనుక ఒక ఎంపీకి ఒక పోలీసు ఉన్నతాధికారికి మధ్య డీల్ ఉంది, ఆ వ్యవహారంలోనే ఇంతవరకు వెళ్ళిన పరిస్థితి అని రాశారు. మరి అలా ఒక ఎంపీ ఉండడంతో ఆయన్ని సేవ్ చేయడానికి తెలుగుదేశం పార్టీ మీడియా ఎంటర్ అయ్యి సాయి కృష్ణ అనే వ్యక్తి ఒక నేరస్తుడు, కరడుగట్టిన నేరస్తుడు, పైగా ఏం చెప్తున్నారు? సీసీ కెమెరాలు సొంత డబ్బుతో నాగరాజు ఏర్పాటు చేశారు, అంత మంచి వ్యక్తి అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు 100 కోట్లు విరాళాలు ఇచ్చి 100 కోట్లు సేవా కార్యక్రమాలు చేసి ఒక వ్యక్తిని చంపేస్తే సరిపోతుందా? పైగా ఏదో ఒక నేరస్తుని తీసుకెళ్లారు, 4 దెబ్బలు కొట్టారు, దురదృష్టవశాత్తు అతను చనిపోయాడు, తగలిన చోట తగలి అని అనుకుంటే అది వేరు. కొమ్మినేని గారు,
ఇది అలా జరగలేదు. ఒక ప్రైవేట్ హోటల్లో పెట్టి రోజుల తరబడి చిత్రహింసలు పెట్టి 2-3 హాస్పిటల్కి తీసుకెళ్లి అతని కిడ్నీలు అన్ని దెబ్బతినే వరకు కొట్టి ఆ తర్వాత తీసుకెళ్లి శ్మశానంలో బూడిద చేశారు అన్నది ఆరోపణ. మీరు ఎందుకు ప్రైవేట్ హోటల్లో పెట్టి కొట్టారు చెప్పాలి కదా. ఇప్పుడు ఏంటి అందరూ అంగీకరిస్తున్నారు అంటే ముసుగులో గుద్దులాటెందుకు? మొత్తం ఇప్పుడు నాగరాజు గారు నిజంగా ఆ పని చేసి ఉండకపోతే చెప్పేవారు కదా, బయటకు వచ్చి నాకేం సంబంధం, అసలు నేను అరెస్ట్ చేయలేదని చెప్పేవాళ్ళు కదా. కనీసం ఒక రాధపూర్వకంగా మీడియాకు ఒక ప్రకటన ఇచ్చేవాళ్ళు కదా. మీరు లేనిపోనివన్నీ ప్రచారం చేస్తున్నారు, అది కాదు ఇది జరిగిందని చెప్పాలి కదా. అంటే ఒకవైపు ఏమో నాగరాజు సాయికృష్ణ తీసుకొచ్చింది, కొట్టింది, చంపేసింది, బూడిద చేసింది నిజమే అని పరోక్షంగా మౌనంతోనే ప్రభుత్వం, పోలీసులు అందరూ అంగీకరిస్తున్నారు. ఇంత ఘోరం జరిగిన తర్వాత కూడా మళ్ళీ నాగరాజు సమాజం కోసం చేశారు, ఆయన మంచి వ్యక్తి అని అలా చెప్తారు. అంటే ఇలాంటి ప్రాక్టీస్ ను వదిలిపెడితే రేపు పొద్దున ఎవడో అతి సామాన్యుడు తన పొలం దగ్గర, భూమి దగ్గర, ఇంటి దగ్గర ఏదో ఒకటి దురదృష్టవశాత్తు ఒక పెద్ద రాజకీయ నాయకుడితో గొడవ ఏర్పడుతుంది. బాగా డబ్బులున్న రాజకీయ నాయకుడు అనుకుందాం. అతను ఇలాగే పోలీసులను అందరినీ మేనేజ్ చేసి వాళ్ళని పట్టుకొచ్చి కొట్టేసి చంపేసి బూడిద కూడా లేకుండా చేసేయండి అంటే ఇది ఆగుతుందా? ఇంతటితో ఆగుతుందా? దీంట్లో ఎస్కేప్ అయితే అందరూ. కాబట్టి ఇదంతా ఏంటంటే ఉద్దేశపూర్వకంగా చాలా నీరు కాల్చే ప్రయత్నం. ఇంకో కేసులో అయింటే మరుసటి రోజే తీసుకొని వచ్చి అందరినీ అరెస్ట్ చేసేవారు. ఇప్పటి వరకు ఒక అరెస్ట్ జరగలేదు కొమ్మినేని గారు. అలాని ఉదంతమే జరగలేదు, ఇదంతా కేవలం ఊహించుకుంటున్నారని కూడా ఒక స్టేట్మెంట్ రావడం లేదు. అందరూ అంగీకరిస్తున్నారు జరిగింది, కానీ దాని మీద యాక్షన్ ఏంటి అంటే తూతు మంత్రంగా చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు సిట్ వల్ల ఏమైనా కేసు ముందుకెళ్తుందా లేదా ఇక్కడే కప్పిపుచ్చే ప్రయత్నానికి కోసమే చేశారా? ఇది ఇందాక మనం చదివినట్లుగా వార్తా హెడ్డింగ్. ఇప్పుడు కొమ్మినేని గారు సిట్ ఎవరు? రాష్ట్ర పోలీసులే కదా. ఇదే ఇంకో రాష్ట్ర పోలీసులో లేకుంటే సిబిఐ అయితే ఏదో తేలుతుంది అనడానికి. రాష్ట్ర పోలీసుల మీద దర్యాప్తు ఆదేశించుకున్న తర్వాత పైగా డిప్యూటీ సీఎం లాంటి హోదాలో ఉన్న వ్యక్తులే ఒక క్రిమినల్ చనిపోతే నన్ను పరామర్శించమంటారా, నన్ను స్పందించమంటారా అంటున్నప్పుడు ఇలా పబ్లిక్ గా మీడియా అంతా నాగరాజు ఇంటి ముందు మహిళలు వచ్చారు, యూత్ వచ్చారు, ఆయనకు మద్దతు కానీ ఇలా ఒక హీరో వర్షిప్ ను తీసుకొస్తూ ఉన్నప్పుడు ఈ కేసులో ఎలా న్యాయం జరుగుతుంది రాష్ట్ర పోలీసుల పరిధిలో అనేది పెద్ద పజిల్. పైగా కుటుంబ సభ్యులు చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత మాకు న్యాయం జరిగింది అన్నారు సాయికృష్ణ తల్లి గారు. ఇంకా అన్న తర్వాత ఇంకా ఈ కేసు ఎక్కడ నిలబడుతుంది? రేపు హైకోర్టులోకి వెళ్ళిన తర్వాత ఏమమ్మా మీకేమన్నా రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేకుంటే సిబిఐకి ఏమన్నా అప్పగించాలని కోర్టు అడిగినా కూడా మాకు రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం ఉంటుంది అని ఆమె చెప్పినప్పుడు ఇంకా ఈ కేసు రాష్ట్ర పరిధి దాటి బయటకు ఎలా వెళ్తుంది? ఈ కేసులో అసలైన వ్యక్తులు బయటకు ఎలా వస్తారు? ఒక్క సిఐ పరిధిలోనే జరిగి ఉంటే, ఒక సిఐ తనకు తాను ఇండివిజువల్ గా ఇవన్నీ నడిపి ఉంటే ఇంత రిస్క్ వ్యవస్థ మొత్తం తీసుకునేది కాదు. మీడియా పైగా తెలుగుదేశం పార్టీ మీడియా తీసుకునేది కాదు. పోలీసులు సరే తమవాడని చెప్పి కాస్త సపోర్ట్ ఇచ్చినా కూడా ఈ మీడియా అనేది ఇంత దూరం వచ్చేది కాదు. వస్తోంది అంటే దీని వెనక ఏదో రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉంది. ఈరోజు సాక్షులు అయితే రాశారు, ఒక ల్యాండ్ డీల్ లో ఒక ఎంపీకి ఒక పోలీసు ఉన్నతాధికారికి మధ్య డీల్ జరిగింది, ఇదంతా ముందుకు తీసుకెళ్లారు అని. కాబట్టి రాష్ట్ర పోలీసుల పరిధిలో తిట్టు కాదు, స్వయంగా డీజీపీ గారు విచారించినా కూడా దీంట్లో అసలు విషయాలు బయటకు వస్తాయి అని అయితే నమ్మడానికి లేదు. ఇది పూర్తిగా ఒకవేళ కోర్టు పరిణామాల తర్వాత బయటకు వెళ్ళి సిబిఐకి వెళ్తే హోప్ ఉంటుందేమో కానీ, లేదంటే ఇదంతా కాసేపు అడావిడి మాత్రమే, కేసు కూల్ అవ్వడం వరకు మాత్రమే. రైట్. రామకృష్ణ గారు మీరు చెప్పండి సంక్షిప్తంగా, ఈ సిట్ వేయటం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా ఈ కేసులో, సాయికృష్ణ కేసులో? ఈ సిట్ వేయడం వల్ల ఎటువంటి, ఇది ఓన్లీ మన స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నది కదండి సిట్ అంటే. అవును, ఈ స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నది, వాళ్ళు ఖచ్చితంగా మేనేజ్ చేసుకుంటారు. మాకు సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి మేము ఆల్రెడీ నిన్న మేము ఒక సమావేశం పెట్టుకున్నాం, నాయకులందరూ కలిసి, పార్టీలో సీనియర్ నాయకులందరూ కలిసి. దాన్ని సిబిఐ విచారణ చేయాలని చెప్పి మేము అందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం, దీని మీద పోరాటం కూడా చేస్తున్నాం. ఓకే, సో సిట్ వల్ల ఏం ఉపయోగం ఉండదని మీరు కూడా తేల్చారు. అయితే నిన్న కాపు సమావేశం గురించి చెప్పారు కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏమో నాకు కులం ఆపాదిస్తారా, కులం అనేది ఒక దరిద్రం అంటూ ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఒకప్పుడేమో సరే కాపులన్న నాకు ఓటు వేయకపోతే ఎట్లా, ఇది కాపులు ఓట్లు వేయాలన్నారు. మరోవైపు ఇవాళ నిన్న ఈ కాపులకు బాబు ద్రోహం, కాపుల సంక్షేమాన్ని చంద్రబాబు సర్కార్ విస్మరించింది, వైసీపీ రాష్ట్ర కాపు నేతల సదస్సు మండిపాటు అంటూ కూడా కథనం వచ్చింది. సో నిన్న జరిగినటువంటి ఈ కాపు సమావేశం యొక్క లక్ష్యం ఏమిటి? పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా కాపుల్ని ఈ కులం గురించే మాట్లాడొద్దు అంటున్నారు కాబట్టి మీరంతా యాక్టివ్ అయ్యారా? అసలు ఇప్పుడు కాపులు ఎటువైపు ఉంటారు? ఏ రకంగా ఈ పరిణామం, ఈ నిన్న జరిగినటువంటి కాపు నేతల సమావేశం పరిణామ క్రమం ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? రామకృష్ణ గారు. కాపులు ఇవాళ మీటింగ్ అనేది పెట్టింది ఓన్లీ కాపు నాయకుల మీద జరుగుతున్న, ఈ రాష్ట్రంలో జరుగుతున్న దాడులు,
అంబటి రాంబాబు గారిని అటాక్ చేయడం కానీ, అలాగే ఓన్లీ కాపుల మీద ఎవరైతే పార్టీలో కీలకంగా బయటకు వచ్చి మాట్లాడతారో, రాజకీయ ప్రాతినిధ్యం ఉన్న ఫ్యామిలీల మీద వాళ్ళు అటాక్ చేస్తున్నారు. ఓన్లీ ఏదైతే మాకు ఆపోజిట్ గా గతం నుంచి కూడా మాకు ఎప్పుడు కూడా సామాజిక వర్గంతో పొత్తులు లేవు. ఈ పొత్తులు తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ మేము ఎప్పుడు కూడా యాంటీ సామాజిక వర్గంతోనే పోరాటం చేసాం ఈ రాష్ట్రంలో. ఇది తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్. ఈ రోజు తీసుకొచ్చారు, కానీ జనసేన కార్యకర్తల నాయకులను కూడా కేసుల్లో పెట్టి ఇబ్బంది చేస్తారు. వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి చెప్పుకుంటున్నారు, అన్న ఇది పరిస్థితి అని. మరి ఓటేసి గెలిపించారు కదరా, మరి మేమేం చేయగలం? ఇలా అధికారంలో ఆయనే ఉన్నాడు, ఆయన్నే అడగమంటున్నాం. ఆయనేమో అడగటానికి ఎక్కడ దొరకడం, వెళ్తే హైదరాబాద్ లో ఉంటారు, లేదనుకుంటే ఆయన సినిమా షూటింగ్ లో ఉంటారు తప్ప ఇవాళ జనసేన నాయకులు కార్యకర్తలు కూడా బాధపడి చాలా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి అండి. మేము మీటింగ్ ఎందుకు పెట్టామంటే మా సామాజిక వర్గానికి ఏదైతే గతంలో కాప్ కార్పొరేషన్ పెట్టి జగన్ గారు 45 సంవత్సరాల మహిళలకి 15,000 రూపాయల అకౌంట్ లో వేసేవారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, ఒక్క రూపాయి కూడా వేయలేదు. మళ్ళీ పైపచ్చు వితంతులు చనిపోతే, కాపు మహిళలు చనిపోతే ఒక్క పెన్షన్ కూడా లేదు. ఆ పెన్షన్ల గురించి, అలాగే ఏదైతే కాప్ కార్పొరేషన్ మాకు ఇప్పటికి 9,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నారో ఆ 9,000 కోట్ల రూపాయలని మాకు ఇమ్మీడియట్ గా కాపుల అకౌంట్ లో పడే విధంగా పోరాటం చేయడానికి, అలాగే ఏదైతే కాపులు ఎక్కడైతే ఈ దౌర్జన్యాలు జరుగుతున్నాయో ఆ సామాజిక వర్గం మళ్ళీ మా సామాజిక వర్గంతోనే మా మీద దాడులు చేయించడం, వారికి ఆ టైంకి ఏదో ఒకటి చేసి మా మీద రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు. మేము కొట్టుకునేలా చేస్తున్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని మేము ఈ మీడియా ముఖం కూడా చెప్తున్నాం, ఆయన కూడా ఒకవేళ చూస్తే మీరు కాపుల్ని బలి చేస్తున్నారు. ఎందుకంటే మీ స్వార్థం గురించి, మీ రాజకీయ ప్రయోజనాల గురించి మీరు ఒక డిప్యూటీ సీఎం అనేది గతంలో మీ ఒక్కరికే కాదు, గతంలో 4 డిప్యూటీ సీఎంలు ఇచ్చారు ఈ రాష్ట్రంలో. అలాగే ఆళ్ళనాని గారికి కానీ, కొట్టి సత్యనారాయణ గారికి కానీ ఇవన్నీ డిప్యూటీ సీఎం ప్రోటోకాల్ లేని పదవులండి. ఈ పదవి ఏదో నాకేదో ఒక క్యాబినెట్ మీకున్న మినిస్టర్ తప్ప డిప్యూటీ సీఎం పదవులకి రాజ్యాంగంలో ఏ విధమైన ప్రోటోకాల్స్ ఉన్నవండి. మీరు ఇవాళ కాకినాడలో మీటింగ్ పెట్టి కాపులు ఏదైతే సాయి కృష్ణ గారు కేసు గురించి అంటే ఆ ఇష్యూలోకి మళ్ళీ వెళదాం. ఆ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్, ఆయన కులం గురించి మాట్లాడి వాటన్నిటి మీద వెళ్దాం. నిన్న కాపు కులం దీని మీద ఒక ఎల్లో మీడియా రాసింది, మనం చంపితే నమ్మేస్తారా అని మీరంతా చర్చించుకున్నారని రాస్తున్నారేంటి? వాళ్ళ కంగారు ఏంటి? కాపులంతా వాళ్ళలో షిఫ్ట్ వస్తుందా ఏమిటి? ఎల్లో మీడియా కంగారు చూస్తే నాకు డౌట్ వచ్చింది. ఈ రోజు కాపు కులంలో పుట్టి కులాన్ని చెప్పుకోలేని దౌర్భాగ్యం ఎవరన్నా, దౌర్భాగ్యవంతులు ఎవరన్నా అంటే ఒక పవన్ కళ్యాణ్. ఎందుకంటే నేను కాపు కులం, నా పేరు తోటరామకృష్ణ, నేను కాపు కులం, నా కులాన్ని నేను ఎప్పుడూ గౌరవంగా చెప్పుకుంటాను. ఎందుకంటే మేము చెప్పుకోకపోయినా ఆ కులం ఎక్కడికి పోదు, మాతోనే ఉంటుంది ఆ కులం. కులం అనేది ప్రతి వాళ్ళు కూడా చెప్పుకోని ఆ కులం. మేము పోటీ చేస్తున్నామంటే ఎక్కడైనా ఎలక్షన్ లో ఫలానా కులం, ఫలానా కాపు ఈయన చెప్తారు, అంతేకాని నేను దాచుకున్నంత మాత్రం దాగదు. ఇవాళ కులం లేదు, నాకు కుల ప్రస్తావన లేదు. మీరు ఒకప్పుడు ఎమ్మెల్యే కానీ గెలిపించండి కుల ప్రస్తావన తెచ్చుకుని భీమవరంలో చెప్పారు, గాజువాకలో చెప్పారు. ఈ కుల ప్రస్తావన మరి అక్కడ ప్రజలు ఏం తీర్పిచ్చారంటే ఈ నెలగా మనకు అందుబాటులో ఉండడు, మనకి గ్రంథి శ్రీనివాస్ గారు అందుబాటులో ఉంటాడు, అన్ని రకాలుగా మనకు ఉపయోగపడతాడు. అలాగే అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ లోకల్ చూశారు తప్ప ఆ రోజు చూడలేదు. ఇవన్నీ మీరు ఎమ్మెల్యేగా కూడా ఇంకా నగ్గలేనని డిసైడ్ చేసుకుని మీరు పొత్తులోకి వెళ్ళి ఇవాళ కాపులు ఇరుకులు పెట్టి ఇలా దోరకనపల్లిలో ఏదైతే జరిగిందో అక్కడ కూడా కాపుల కుర్రోళ్ళని ఒక కమ్మ సామాజిక వర్గ ఎమ్మెల్యే అనుచరుడు కాకర్ల ప్రసాద్ మరి కారుతో గుద్ది వాళ్ళ భార్య, వాళ్ళ నాయనమ్మ అందరూ ఉండగా గుద్ది చంపాడు. ఇవన్నీ కూడా మేము నిన్న మీటింగ్ లో చర్చించుకున్నాం. కాపుల్ని ఈ రకంగా చంపుతున్నారు. అది ఏ పార్టీ అయినా సరే, వారి తెలుగుదేశం సానుభూతిపాడు అయినా సరే మేము దొరకనపడి వెళ్ళాం. ఇవాళ కాపు జేఏసీ మెంబర్ గా మా జిల్లా అధ్యక్షుడు చెన్నమల్లి వెంకటరాయుడు ఇక్కడి నుంచి జిల్లా అంతా కూడా కదిలి మేము టీము వెళ్ళాం. నిన్న కూడా కృష్ణలంకి వెళ్ళాం వాళ్ళ మదర్ ని పరామర్శించడానికి. అక్కడ ఆవిడ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తుంది, కానీ చెప్పలేకపోతుంది ఏం జరిగిందో ఏంటి అనేది. మాకు కూడా అర్థం, మేము కూడా దాని మీద ఏదో మంచి జరిగితే చేసుకోమని చెప్పాను తప్ప మంచి జరగటువంటి నాకు అర్థం కాలేదు.
వాళ్ళు ఏదో ఫైనాన్షియల్ గా ఏదో ఒక ఇష్యూ, ఏదో ఒక హామీ ఇచ్చినట్టున్నారు. వాళ్ళు ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు మేము అడిగాం, అమ్మ మరి అంబటి రాంబాబు గారు, నరేంద్ర గారు వీళ్ళంతా వచ్చిన తర్వాత అంతా కదిలి జగన్ గారు వచ్చారండి. వాళ్ళు ఒప్పుకుంటారు. జగన్ గారు వచ్చిన తర్వాతే ఈ కేసులన్నీ కూడా బయటకు వచ్చి మాకు అక్కడి నుంచి పిలుపు వచ్చిందని వాళ్ళు ఒప్పుకుంటారని పైకి చెప్పలేకపోతున్నారు. మేము మీడియా ముఖంగా చెప్పలేము సార్ అని చెప్తున్నారు. పేదవారు కదా పాపం, పేదవారు చెప్పుకోలేకపోతున్నారు. మరి ఏమేమి ఉన్నాయనేది వాళ్ళ మేనమామ కూడా చెప్తున్నారు. అంటే ఆవిడ సంగతి ఎట్లా ఉన్నా వాళ్ళ మేనమామ అంతకుముందు ఆవేశంగా మాట్లాడింది, ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు గారిని పొగిడిన తీరు చూస్తే డౌట్ వస్తుంది సహజంగానే. అవునవును సార్, అవును సార్, అవును సార్. అయితే ఆయన కూడా ఫైనల్ గా ఒక మాట చెప్పండి, కాపుల్లో ఇప్పుడు మీరు నిన్న మీటింగ్ పెట్టారు, పవన్ కళ్యాణ్ గారు ఎట్లాగో నాకు కులం వద్దు అది ఇది అంటున్నారు కాబట్టి కాపుల్లో షిఫ్ట్ కనపడుతోందా? అంటే వైసీపీ వైపు వచ్చే మీరంతా మీటింగ్ పెట్టడం ద్వారా జనం కాపు వర్గం అనండి ఇతర వర్గాలనండి అవన్నీ కూడా మళ్ళీ వైసీపీ వైపు చూసేలాగా ఉందా? బొత్స సత్యనారాయణ గారు, అంబటి, పేర్ని, ఇట్లా జక్కంపూడి, మన త్రిమూర్తులు గారు వీళ్ళందరూ కలిసిన ఎఫెక్ట్ ఏ రకంగా ఉండబోతోంది అనేది నా పాయింట్. ఈ రోజు రాష్ట్రంలో కాపులు నిజంగా కూడా ఎప్పుడు కూడా గతం నుంచి కూడా మేము తెలుగుదేశానికి వ్యతిరేకంగానే పనిచేసాం. 90%, ఒక 10% ఉన్నారు వాళ్ళు ఆ సీట్లు వాళ్ళ ధరలో వస్తాయి కాబట్టి వాళ్ళు చేశారు తప్ప ఎప్పుడు కూడా మొన్న జరిగిన ఎలక్షన్ వేరు, ఇప్పుడు జరగబోయే ఎలక్షన్ వేరు. ఇప్పుడు ఖచ్చితంగా నిజంగా చెప్పాలంటే బొత్స సత్యనారాయణ గారికి ఆయన మంత్రిగా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి, ఆయన ఒక రాజకీయ నేపథ్యంలో ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి. అలాగే పేరు నాని గారు ఒక రాజకీయ చైతన్యం ఉన్న వ్యక్తి. అలాగే జక్కమూడి రామారావు కుమారులు వారు ఒక రాజకీయ చైతన్యం కలిగిన వ్యక్తులు. అలాగే తోట త్రిమూర్తులు గారు రాష్ట్ర రాజకీయాల్లో మరి అన్ని పార్టీల్లో కూడా మరి ఆయన సమర్థవంతంగా ఏ పార్టీలో ఉన్నా సమర్థవంతంగా పనిచేశాడు. కానీ ఈ రోజు ఇంతమంది చరిత్ర కలిగిన నాయకులుండి ఈవేళ ఒక పవన్ కళ్యాణ్ గురించి బలవకూడదని చెప్పి ప్రతి కాపు నాయకులు కూడా ఈవేళ మన స్థానికంగా ఎవరైతే ఉన్నారో ఆ జిల్లాలో నాయకత్వాన్ని వాళ్ళని బలపరుచుకుంటానే మనకు బాగుంటది. ఈయన నేను ముఖ్యమంత్రి కాను, నాకు సీనియారిటీ లేదు, నేనేమీ చేయలేనని ఆయనే చెప్తున్నాడు. దాని గురించి ఇలా కాపు సామాజిక వర్గం అన్ని సామాజిక వర్గం కంప్లీట్ గా నాకు తెలుసుండి ఇవాళ లోకల్ స్థానిక నాయకత్వ కాపుల్ని ఏదైతే త్రిమూర్తులు గారు కానీ, బొత్స సత్యనారాయణ గారు కానీ, మా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారు ఈ జాతికి ఏదైనా చేసేయంటే 30 జీవో తెచ్చేయంటే ఆయన్ని ఇన్స్పిరేషన్ తో చాలా మంది అభిమానులు కూడా ఈసారి మంచి అవగాహనతో కాపులు ఉభయ గోదావరి జిల్లాలో కూడా రాష్ట్రంలో కాపులు ఇప్పుడు ఏదైతే మేము అంబటి రాంబాబు గారి ఇష్యూ కానీ, అలాగే ద్వారకానపల్లిలో ఇష్యూ కానీ, కృష్ణా జిల్లా ఈ ఇష్యూ కానీ అన్ని ఇష్యూల మీద కూడా కాపులు నలిపేస్తున్నారు. అదే ఇదే నియోజకవర్గంలో ఒక కాపు కుర్రోని ఇక్కడ ఎమ్మెల్యే ఆఫీస్ లో పెట్టి సొసైటీ ఓపెనింగ్ వస్తే సొసైటీని విజిట్ చేసినప్పుడు వస్తే అడిగి మమ్మల్ని ఎందుకు పిలవలేదని జనసేన కార్యకర్త అడిగితే ఆయన ఆఫీస్ లో తీసుకెళ్లి ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కొట్టడం జరిగింది. అదే రోజు అతను అర్ధరాత్రి 1 గంట వరకు హైవేలో టెంట్ వేసి ధర్నా చేస్తే అదే ఎమ్మెల్యే వచ్చి బతిమాలి మళ్ళీ అక్కడ ఉన్న సామాజిక వర్గ నేత జమీందారు నాకు అర్థం కాలేదు. మరి మీకేం ఇబ్బంది లేకపోతే చెప్పండి, ఇబ్బంది అయితే వద్దు. కొవ్వూరు నియోజకవర్గం మాది. ఏది మాది కొవ్వూరు నియోజకవర్గం అండి, తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం. ఓకే రైట్. ఓకే, ఇక కాపుల మీద దాడులు జరుగుతాయి. ఇలాగే ఒక జనసేన శాఖల మండలి అధ్యక్షుడు ఉప్పులూరు చిరంజీవి అని అతన్ని మన కోడి పందాలు గొడవ జరిగితే SC/ST కేసు పెట్టారు. ఇప్పుడు కూడా ఆయనకి ఏవి జనసేన అది నాయకత్వం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన తరఫున గారు ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరా? అసలు ఎవరు పడి జనసేన ఇన్ఛార్జ్ టీవీ రామారావు గారు ఇక్కడ 14 సొసైటీలు ఉంటాయండి మా నియోజకవర్గంలో. 14 సొసైటీలు కూడా ఒక్క సొసైటీ కాపులకి జనసేనకి ఇచ్చి ఇంకొక సొసైటీ తెలుగుదేశంలో కాపుకి ఇస్తే 12 సొసైటీలు ఓన్లీ కమ్మవారికి ఇచ్చారండి. ఇక్కడ దాన్ని ప్రశ్నించినందుకు ఆయన పార్టీలో సస్పెండ్ చేశారండి. గొడవ లేదు, రైట్, ఓకే, పార్టీలో సస్పెండ్ చేశారండి. ఆ రోజు పురంధేశ్ గారి కారులో వస్తే ఆ కారు ట్రాఫిక్ జామ్ అయిందంటే ఈ కుర్రోళ్ళు జెండాలు పట్టుకుని వెళ్తున్న ట్రాఫిక్ జామ్ అయితే ఏంటి రామారావు గారు అంటే ఇది పరిస్థితి అని చెప్తే ఆవిడ కూడా డిమాండ్ చేస్తే ఇమ్మీడియట్ గా సెంట్రల్ ఆఫీస్ కి నాదర్ల మనోహర్ ఫోన్ చేసి
ఇమ్మీడియట్ గా ముందు ఇక్కడ పార్టీ ఇదైపోయినా కూడా సస్పెండ్ చేయాలని ఇన్ఛార్జిని. రైట్ ఓకే రైట్. రామ్నాథ్ గారు మీరు చెప్పండి, ఇక్కడ నిన్న జరిగిన కాపు సమావేశం కానీ అట్లాగే అంటే పవన్ కళ్యాణ్ గారు కులాన్నే ఇప్పుడు దరిద్రం అంటున్నారు. మామూలుగా అట్లా మొదటి నుంచి అదే కామెంట్ తోటి ఉంటే పర్వాలేదు, బాగానే ఉండు. సో పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ వైరుధ్యాలు వీటి మీద మళ్ళీ మాట్లాడదాం. అయితే నిన్న జరిగిన కాపు మీటింగ్ ఎఫెక్టు కాపు సామాజిక వర్గం మీద ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? అలాగే ఎల్లో మీడియా కంగారు పడుతున్నట్లుగా ఉంది, మనం చెబితే నమ్మేస్తారా అని ఈ వైసీపీ కాపు నాయకులు అనుకున్నారని కూడా రాసేసే పరిస్థితికి వెళ్ళింది. సో ఏ ఉద్దేశంతో వాళ్ళంత భయపడుతున్నట్లా ఓవరాల్గా ఈ సిచ్యువేషన్ మీద? కొమ్మినేని గారు, తెలుగుదేశం పార్టీ మీడియా ఇంత ఎందుకు కంగారు పడుతోంది? చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారు, ఆ హామీలన్నీ నెరవేరిస్తే మీతోనే ఉంటారు కదా, ఆ హామీలు నెరవేర్చారు. పైగా నిన్న కాపు కులానికి సంబంధించిన నాయకులంతా సమావేశమై మనము కాపు కులాన్ని ఎలా తొక్కివేయాలి, ఎలా నాశనం చేయాలని చర్చించలేదు కదా. కాపు కులానికి మనం ఎలా అండగా నిలబడాలి, దాంతో పాటు ఇతర సామాజిక వర్గాలు పెద్దగా అండలేని వాళ్ళు చిన్న చిన్న కులాలకు సంబంధించిన వాళ్ళ మీద కూడా ఈ రాష్ట్రంలో ఒక్క నిమిషం రామ్నాథ్ గారు ఏమనుకోవద్దు. కురసాల కన్నబాబు గారు మాజీ మంత్రివర్యులు, అలాగే గతంలో మా పాత్రికేయ సహోదరుడు వారి లైన్లో ఉన్నారు. కన్నబాబు గారు నమస్కారం, మాట్లాడండి. నిన్న జరిగిన మీటింగ్ సారాంశం ఏంటి, దాని ఎఫెక్టు ఆ సామాజిక వర్గం మీద ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్కారం. కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ పర్వాలేదు సార్. ఇప్పుడు నిన్న మన వెంకటాయపాలెం ద్రాక్షారామం పక్కన వెంకటాయపాలెంలో కోట తిరుమూర్తి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీలోని ముఖ్య నాయకుల సమావేశం ఒకటి ఏర్పాటు చేసుకుంది. ఇది ఇవాళ ప్లాన్ చేసింది కదా, చాలా రోజుల నుంచి అనుకున్నాం ఒక ఆత్మీయ కలయిక జరగాలి అని. ఇంకొంచెం మన వైఎస్ఆర్ పార్టీ అధికారం కోల్పోయి 2 ఏళ్ళు అయిన సందర్భంగా ఇప్పుడు మనం ఒకసారి మాట్లాడుకున్నాం అని చెప్పి ఒక సమావేశం ఇంచుమించుగా ఒక ఎన్వైటీస్ ముఖ్య నాయకులందరినీ పిలుచుకుని ఒక సమావేశాన్ని తిరుమూర్తి గారి నాయకత్వంలో పెట్టుకోవడం జరిగింది. ఈ సమావేశంలో కాపుల సంక్షేమం, కాపులకు సంబంధించి ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఎన్నికల ముందు వాటి అమలు ఎలా ఉంది ఇవన్నీ కూడా చర్చించాం. గత ప్రభుత్వంలో గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు కాపు నేస్తం కానీ ఇతర పథకాలు కానీ ఏ విధంగా అందించారు, ఆనాడు కాపుల పట్ల రాజకీయ ప్రాధాన్యతను కానీ లేదంటే ఆయన వారికి సంక్షేమాన్ని కానీ అందించిన తీరుని కూడా మాట్లాడుకున్నాం. ప్రధానంగా నిన్న జరిగిన మీటింగ్ ఏదో ఒక వ్యక్తినో లేకపోతే ఒక నాయకుల్లో లేకపోతే ఒక ఇన్సిడెంట్ లో టార్గెట్ చేయడం కోసం పెట్టిన మీటింగ్ కాదు. కానీ దీని వెనకాల ఊహాగానాలు 4-5 రోజుల నుంచి నడుస్తున్నాయి. కొన్ని మీడియాల్లో జగన్మోహన్ రెడ్డి గారే పిలిచి కాపులను చేర్చండి అన్నారని. కాపులు చేర్చండి నేను ఎందుకు అంటారంటే ఏ పార్టీలో ఉన్న కాపులు ఆ పార్టీలో ఉన్నారు. కాకపోతే ఏంటంటే కాపులకి ఏ నాయకత్వంలో మంచి జరుగుతుందనేది ప్రశ్న. ఇవాళ నిన్న మేము అన్ని మాట్లాడుకున్న తర్వాత మేము కొన్ని డిమాండ్స్ కూడా పెట్టాం. ప్రధానంగా కూటమి ఇంతకు కూటమి అధికారంలోకి రావడం కోసం ఇచ్చిన హామీలని, కాపులకు ఇచ్చిన హామీలని అమలు చేయాలని ఒక డిమాండ్ ని తీర్మానం చేశాం. గత 2 సంవత్సరాలుగా కాపు కార్పొరేషన్ కి విడుదల చేయకపోవడానికి తీవ్రంగా ఖండించాం. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో సమయంలో కాపులకి కాపు కార్పొరేషన్ ద్వారా ప్రతి ఏటా 3,000 కోట్ల రూపాయలు ఇస్తారని హామీ ఇచ్చారు. కానీ ఇవాటి వరకు 3 ఏళ్ళు 3 బడ్జెట్లు పెట్టారు, ₹1 కేటాయించలేదు, ₹1 ఇచ్చింది లేదు. అదే విధంగా చూసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాపు నేస్తం కింద లక్షలాది మంది మహిళలకి ప్రతి ఏటా నిధులు ఇచ్చిన విషయం మనం చూసాం. సుమారు 2,000 కోట్ల పైగా మహిళలకి అకౌంట్ లో వేశారు. దీనికి సంబంధించి మేము ఏం చెప్తున్నామంటే చాలా పేద నిరుపేద వర్గాలు ఉన్న కమ్యూనిటీలో కాపులు ఒకళ్ళు. కాపులకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇచ్చిన హామీని ఏడాదికి 3,000 కోట్లు ఇస్తారన్న హామీని మీరు నెరవేర్చాల్సిందే తప్ప దీని నుంచి తప్పించుకోలేరనేది మా డిమాండ్. కాపులు చాలా దేన స్థితిలో చాలా పేదరికంగా ఉన్నారు. అదే కాకుండా ఇవాళ అన్ని పథకాలు అమ్మఒడికి ఇంకెక్కువ ఇస్తా అన్నారు, నుండి డబ్బులు ఇవ్వట్లేదు, ఆ ప్రెజర్ ఉంది, రైతులకి సరిగ్గా ఉచిత పంటలు ఏమన్నట్లేదు. మెజారిటీ కాపు వ్యవసాయం చేసే కమ్యూనిటీ కనుక వాళ్ళ మీద ఇంపాక్ట్ పడుతుంది అనేది డిస్కస్ చేస్తాం.
ఓకే. దానికి సంబంధించి పర్టికులర్ గా రైతులు ఎక్కువ రైతుల సమస్యల మీద అసలు ఎవరైనా ప్రభుత్వం ఒక రైతుల మీద ఒత్తిడి క్రియేట్ చేసినట్టుగా బిహేవ్ చేస్తుంది అనేది కూడా డిస్కస్ చేశాం. ఓకే, అయితే చెప్పండి దీని ప్రభావం ఆ సామాజిక వర్గం మీద ఏ రకంగా ఉంటుంది? మరి ఆ ఎల్లో మీడియా అయితే రాసింది మనం చెబితే నమ్మేస్తారని మీరంతా భయపడ్డట్టుగా రాసింది ఏంటి? అంటే ఇప్పుడు మొన్న సాయి కృష్ణ ఉదంతం ఉందండి. సాయి కృష్ణని ఒక రౌడీగానే ముద్రేద్దామని ఫ్లాగ్ అంటే రౌడీలను అయితే చంపేసే చట్టాలు ఏమైనా ఉన్నాయా? బూడిద చేసే చట్టాలు ఉన్నాయా? ఇప్పుడు దానికి కాపులకి లేకపోతే కులాలకి ఆపాదించొద్దాం. ఇప్పుడు కాదు, వంగవీటి రంగా గారి సమయం నుంచి రౌడీయిజం అనే ముద్ర వేయడం కాపుల మీద ఒక అలవాటుగా చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలో ఉన్న కాపులు అంటే సంఘ విద్రోహ శక్తులు అన్నట్టుగా ఒక ముద్ర వేసే కార్యక్రమం చేస్తారనేది అందరికీ తెలిసి చెప్తుంది. ఇప్పుడు కూడా అదే చేస్తారు. అందుకే మేము ఏం చెప్తున్నాం అంటే ఇప్పుడు ఈ సాయి కృష్ణ ఇన్సిడెంట్ అవ్వచ్చు, లేకపోతే క్రాంతి కుమార్ ఇన్సిడెంట్ అవ్వచ్చు, ఇవన్నీ రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్ట ఇన్సిడెంట్లు. పోలీసులు ఏ స్థాయికి వెళ్ళిపోయిన దానికి ఉదాహరణ. అంటే దాంట్లో తీవ్ర విచారం డిమాండ్ చేస్తున్నాం. ఏమి అంటే కాపులు అయితే బూడిద చేయకూడదు, మిగతా వాళ్ళు అయితే బూడిద చేసామని ఏం చెప్పట్లేదు కదా. తర్వాత ఇప్పుడు ఈ ఏదైతే సాయి కృష్ణ ఇన్సిడెంట్ జరిగిందో దానికి కాపుల తరఫున ఆర్థిక సహాయం అందించడానికి క్రౌడ్ ఫండింగ్ చేయాలని కూడా డిసైడ్ చేశాం. చేస్తే అంత ఆర్థిక సాయం చేద్దామని. ఇక్కడతో వచ్చే కాలంలో తిరుపతి విశాఖపట్నంలో కూడా కాపుల ఐక్యత కోసం వైఎస్ఆర్ పార్టీలో ఉన్న నాయకులు ఆత్మీయ కమిటీలను ఏర్పాటు చేసుకొని కూడా డిసైడ్ చేశారు. రైట్, మీ వాయిస్ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఫైనల్ గా ఒక మాట చెప్పండి. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంలో జరుగుతున్న అరాచకాలు, చంద్రబాబు ప్రభాకర్ ఇవన్నీ వదిలేసి అట్లాగే నిన్న జరిగిన సాయి కృష్ణ ఉదంతం కానీ వాళ్ళందరి మీద చర్య తీసుకోకుండా మిమ్మల్ని తొక్కి నారదీస్తానంటాడేంటి? మీ వైసీపీ గుండాలని చెప్పి, క్రిమినల్స్ అని చెప్పి. సరే, ఎదురు ఆయన మీదతో సహా అన్ని క్రిమినల్ చరిత్రలన్నీ బయట పెడుతున్నారు వైసీపీ వాళ్ళు. కానీ అసలు ఒక ఆయనేమో రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు, ఇంకో ఆయనేమో తొక్కి నారదీస్తానంటాడు. ఏం కొత్త రాజ్యాంగాలు వస్తున్నాయా? పవన్ కళ్యాణ్ గారు తొక్కి నారదీస్తానంటే మీరు భయపడతారా? వైసీపీ గోండాలు తొక్కి నారదీస్తారు, మరి తెలుగుదేశం గోండాలను, జనసేన గోండాలను ఎవరు నారదీస్తారు? ఇది కామన్ సెన్స్ లో అడుగుతున్న క్వశ్చన్. వైసీపీలో మాత్రమే గోండాలు ఉన్నారు, మిగతా పార్టీలో అందరూ హిమాలయాల నుంచి వచ్చిన స్వామీజీలు ఉన్నారు అనుకుంటే మనం ఏం చేయగలుగుతాం సార్? తెలుగుదేశం పార్టీలో అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల మీద ఉన్న కేసులు లిస్టు తీస్తే తెలిసిపోతారు. అంత దూరం వెళ్ళక్కర్లే. ఎందుకంటే రాజకీయాల్లో వాళ్ళందరూ ఒక పార్టీగా ఉన్నారు, ఒక కూటమిగా ఉన్నారు. కాబట్టి వైఎస్ఆర్ పార్టీలో ఉన్న నాయకులు తిట్టాలి, కాపులు ఈ పార్టీకి బలంగా నిలబడకూడదు అనేది ఒక వ్యూహం చంద్రబాబు నాయుడు గారు అమలు చేయాలంటే. అది చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారి కూటమిలో భాగస్వామి కాబట్టి ఆయనతో ఈ కాపుల మీద అటాక్ లాగా మాట్లాడుతూ ఉండొచ్చు అనుకున్నా. వైసీపీలోనే గోండాలు ఉన్నారు, మిగతా దేంట్లోనే గోండాలు లేరు అంటే అయ్యా మన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఉంది, ఏంటంటే లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయిందని ఆయన ఒప్పుకున్నట్టుగా చెప్పారు. రైట్, థ్యాంక్ యూ కన్నబాబు గారు, మీరు లైన్లోకి వచ్చి మాట్లాడినందుకు. మీ కష్టంలో తోడుంటా, రాష్ట్రంలో ప్రతి రైతును ఆదుకుంటానంటూ చంద్రబాబు గారు మొన్న స్పీచ్ ఇచ్చారు. సో దాన్ని ప్రముఖంగా వేశారు, తప్పేం లేదు. అయితే బాబు ప్రేమ నాటకం, మోసం నిజం, రైతులకు చంద్రబాబు చేసిన మోసాలను తూర్పారబడుతూ ఎక్స్లో వైఎస్ జగన్ పోస్టు. రైతు ఒక్కొక్కరికి 60,000 ఇస్తామని చెప్పి 19,000 మాత్రమే ఇచ్చి మోసం చేశారంటూ ఆయన ఎన్నికల హామీలో రైతులకు ఏ రకమైన మోసం చేసింది వివరిస్తూ జగన్ గారు మాట్లాడారు. తల్లి లాంటి భూమిని విషతుల్యం చేస్తున్నారంటూ కూడా చంద్రబాబు గారు అంటూ బియ్యం తినడం మానేయాలని చెప్పి ఆయన సలహా ఇస్తున్నారు. బియ్యం తినడం మానేస్తే అందరూ మానేస్తే ఎట్లా సాధ్యం అవుద్దో ఏందో. నా కులాన్ని ఆపాదించకండి, నేను దేశభక్తుడిని, జాతీయ రాజకీయాలు చేస్తాను, బాబుకు చెప్పకుండా లా అండ్ ఆర్డర్ పర్యవేక్షిస్తానంటూ పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్య. రాజ్యాంగ పదవుల్లోకి నేరగాళ్లను రానివ్వను, వారిని కులం పేరుతో వెనకేసుకొచ్చే నేతలను దూరం పెట్టండి. అసహనంతోనే పవన్ ప్రేలాపనలు. అసలు పవన్ చెబుతున్న భాష్యం ప్రకారం వైఎస్ఆర్సీపీ క్రిమినల్స్కు సపోర్ట్ చేస్తుంది, మా క్రిమినల్స్ అంటూ వైఎస్ఆర్సీపీ బలమట. నిజానికి ఆయనే ఒక క్రిమినల్, అంటే పవన్ కళ్యాణే ఒక క్రిమినల్. గతంలో తుపాకులు తీసుకుని రోడ్ల మీద తిరిగారు, ఒక గోండాలాగా డెక్కన్ క్రానికల్ ఆఫీస్ మీదకి వెళ్ళారంటూ పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడ్డారు వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు. అలాగే నిందితులకు పవన్ అమ్ముడుపోయారు, పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్పై సుగాలి ప్రీతి తల్లి పార్వతమ్మ ఫైర్. అన్నదమ్ములను బలిగొన్న ఇసుకాసురులు అంట కడప జిల్లాలో ఇసుక మాఫియా వాళ్ళ ద్వారా. పవన్ పరిధి చాలా చిన్నది అన్న మహిళా ఐక్యవేదికలో లాయర్ రజని. అలాగే వైసీపీ గూండాలను తొక్కి నారదీస్తా, అధికారంలో లేకున్నా క్రిమినల్స్లా పార్టీ బెదిరింపులు అంటూ. ఇప్పుడు అయితే ఇక్కడ పాయింట్ ఏంటి, రౌడీ ఎలిమెంట్ చనిపోతే అని అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. మరి మీ పార్టీ నాయకులు ఎందుకు రాజీకి వెళ్ళారు, ఎందుకు డబ్బులు ఆఫర్ చేశారు, అయినా 2 బెత్తం దెబ్బలు అందరూ నువ్వే కదా అంటూ సోషల్ మీడియాలో ఎదురు వ్యాఖ్యానాలు చేశారు. రామ్నాథ్ గారు ఇప్పుడు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారి ఆ మాట గందరగోళం, ఆ ఉపన్యాసాలు ఒకదానికోటి సంబంధం లేకపోవటం, రెండో వైపు ఏమో కులం ఉందని కులం కావాలని ఒకసారి, కులం వద్దని ఇంకోసారి, ఆయనేమో రెడ్ బుక్ రాజ్యాంగం, ఈయనేమో తొక్కి నారదీసే రాజ్యాంగం, ఏమవుతుంది? క్రిమినల్స్ ఈయన హోమ్ మినిస్టర్గా లేకపోవటం క్రిమినల్స్ అదృష్టం అంటారు. నాకైతే నవ్వుతా సరదాగా అనిపించింది. ఆయన ఏం మాట్లాడినా చప్పట్లు కొట్టే అమాయక అభిమానులు ఉంటాం, ఆయన అదృష్టం ఏమో నాకు అనిపించింది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఓవరాల్గా ఈ పరిణామాల మీద మీ విశ్లేషణ చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి, ఆయన ఎంతగా నమ్మకాన్ని కోల్పోయారు, విశ్వసనీయత కోల్పోయారు అనే దానికి కొమ్మినేని గారు సుగాలి ప్రీతి హత్య కేసుకు సంబంధించి వైసీపీ హయాంలోనే ఆధారాలన్నీ చెరిపేశారు అని ఆయన మాట్లాడితే, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్లో అదే పెట్టారు, ఒక పోస్టర్ వేసి వైసీపీ హయాంలోనే ఆధారాలు ధ్వంసమయ్యాయి. నేను చూసినప్పటికీ ఒక 100 కామెంట్లు ఉన్నాయి. ఆ 100 కామెంట్లలో కేవలం 3 లెక్క పెడితే 3 జై పవన్ కళ్యాణ్, జై జనసేన, నువ్వు గ్రేట్ అన్న, అంతే. మిగిలిన 97 కామెంట్లలో పచ్చి బూతులు తిడుతూ ఉన్నారు. ఎందుకు తిడుతున్నారు? వాళ్ళ సోషల్ మీడియాలోనే, వాళ్ళ అఫీషియల్ అకౌంట్ లోకి వచ్చి ఎందుకు తిడుతున్నారు అంటే, పబ్లిక్ కి, యూత్ కు అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి మొన్నటి ఎన్నికల్లో పగలు పచ్చి అబద్ధాలన్నీ మనకి ఎక్కించి ఓట్లు వేయించుకున్నారు. సరే, అక్కడికి అయిపోయింది అనుకుంటే, ఈ రోజుకి కూడా ఒక పచ్చి అబద్ధాన్ని మళ్ళా ప్రచారం చేస్తూ ఉన్నారంటే, మనల్ని ఇంత వెర్రి పప్పలని పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారా అన్న ఆగ్రహంతో వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్లోనే నెటిజన్లు విపరీతంగా తిడుతూ ఉన్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాటల్ని అన్ని పచ్చి అబద్ధాలని అందరూ రియలైజ్ అవుతూ ఉన్నారు అనేది దీన్ని బట్టి చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. దాంతో పాటు డైవర్ట్ చేయడానికి వచ్చారు. మీరు ఎప్పుడైనా గమనించండి, బాగా తెలుగుదేశం పార్టీ ఏదైనా క్రైసిస్ లో ఉన్నప్పుడు కొమ్మినేని గారు హఠాత్తుగా వచ్చి సందర్భం ఉన్నా లేకుండా వైసీపీ వాళ్ళని చాలా దారుణంగా తిడతారు. నిన్న ఇంకో పని కూడా చేశారు. ఆయన ఆన్ కెమెరా చెప్తున్నాను అంటూ కెమెరా వైపు గుడ్లు చూసి మీ తొక్క తీసి తాట తీస్తా వైసీపీ వాళ్ళని ఒక్కోని అని మాట్లాడుతున్నారు. అది కాకేంటి, ఇప్పటివరకు ఎప్పుడు మాట్లాడలేదంటే, ఇక పైన ఈ 3 ఏళ్లలో తన యాక్షన్ ఏంటో చూపిస్తానని కూడా చెప్తూ ఉన్నారు. ఎవరు బెదిరిస్తున్నారు కొమ్మినేని గారు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఏపీలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం, 6 డజన్ పత్రికలు, డజన్ టీవీ ఛానల్, సిబిఐ, ఈడీ మొత్తం వచ్చి ఎదురుగా నిలబడి పార్టీని ఈ వరకు తీసుకొచ్చి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా బెదిరించగలుగుతారు? పవన్ కళ్యాణ్ గారు ఏంటి, 2019లో కమ్యూనిస్టులతో, మాయావతితో చెబుబీర సిద్ధాంతం అంటూ వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు ఆ ఎన్నికల్లో ఓడిపోయిన కరెక్ట్ గా 10 రోజులకే మళ్ళా బీజేపీలోకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు బీజేపీ వైపు అంటే, నేను ఒంటరిగా ఉంటే నన్ను ఎవరేమంటారు అన్న భయంతో బీజేపీ దగ్గరికి వెళ్ళి బీజేపీ మీదకి ఎక్కేసి, ఈ రోజు నేను అందరికీ పత్వాలు జారీ చేస్తా, అందరికీ వార్నింగ్లు ఇస్తానంటే భయపడే పరిస్థితులు నిజంగా ఉంటాయా లేదన్నది పవన్ కళ్యాణ్ గారికి తెలియదా? చివరకు బీజేపీ పెద్దలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవం ఇస్తారు, ఏ రోజు కూడా ఇలా మాట్లాడటం. అలాంటిది నా వెనుక ఎవరో ఉన్నారని చెప్పేసి వైసీపీ వాళ్ళని తొక్కదీస్తా, తాడిదిస్తా, రౌడీలు అంటే నిజంగా భయపడతారా? పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇందాక మనం కొన్ని వీడియోలు చూసాం కదా, పవన్ కళ్యాణ్ ఇప్పుడు సుధాకర్ బాబు గారు స్టేట్మెంట్ కానీ, వెంకటరెడ్డి గారు డైరెక్ట్గా ఆయన ఎన్ని కేసులు ఎవరెవరి మీద ఉన్నాయి, చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారితో సహా అందరి మీద ఎన్ని కేసులు ఉన్నాయో, క్రిమినల్ కేసులు ఉన్నాయో చెప్తున్నారు. మరి ఇప్పుడు దాని గురించి ఆయన ఏమైనా సమాధానం చెప్పే పరిస్థితి లేదు కదా. పైగా అసలు లా అండ్ ఆర్డర్ సీఎం చేతిలో ఉంది, లా అండ్ ఆర్డర్ సరిగా పనిచేయట్లేదనా, హోంమంత్రి పనిచేయట్లేదనా, ఏమిటి అసలు ఆయన ఉద్దేశం? ఒకదానికొకటి సంబంధం లేకుండా, పొంతం లేకుండా మాట్లాడతారు ఏమిటి? అదే డైవర్షన్ పాలిటిక్సా? అంటే వైసీపీని తిడితే చింతమనేని ప్రభాకర్ చేసిన అరాచకం బయటికి పోతుందా? ఇట్లా ఏమిటి ఆయన ఉద్దేశం ఏంటిది? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది కూడా గమనిస్తే కొమ్మినేని గారు ఆ వాయిస్ లో పిచ్చి కూడా ఎలా ఉంటుందంటే, వైసీపీ నాయకుడుకల్లారా మిమ్మల్ని తొక్క తీసి తాట తీస్తా అని మాట్లాడతారు, గట్టి గడుస్తారు. సార్, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మన జనసేన వాళ్ళని తొక్క తాట అన్ని తీసేసారు సార్, ఆల్రెడీ ఇప్పటికైనా ఆపండి సార్ అంటే, ఇది పొత్తు ధర్మం, మనం కలిసి ఉండాలి కదా అని మాట్లాడతారు సింపుల్ గా. అంటే ఆయన కానీ అవతలకు మాత్రం వార్నింగ్లు ఇస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్. అంటే పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఏంటి? ఈ రాష్ట్రంలో హోంశాఖ నా దగ్గర లేకపోవడం అన్నది నేరస్తులు చేసుకున్న అదృష్టం అని అంటున్నారంటే, లా అండ్ ఆర్డర్ నా చేతుల్లో లేదు, ఉంటే అని ఇంకోలా అంటున్నారు అంటే దాని అర్థం ఏంటి?
హోంమంత్రి అనిత గారు లా అండ్ ఆర్డర్ తన దగ్గర పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో వాళ్ళిద్దరూ ఉండడం అన్నది, వాళ్ళ చేతుల్లో ఆ శాఖలు ఉండడం అన్నది నేరస్తులకు అదృష్టంగా మారిందని డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటే, నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఆత్మగౌరవం ఉందా? మొత్తం తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం అంతా కాపాడిన పార్టీ అని చెప్పుకునే పార్టీ స్వయంగా ముఖ్యమంత్రిని, హోంమంత్రి అనిత గారిని వాళ్ళ దగ్గర ఆ శాఖలు ఉండడం అనేది నేరస్తులకు అదృష్టంగా మారిందని డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటే స్పందించాలి కదా. నాకు తెలిసి హోంమంత్రి అనిత గారు ఈ స్టేట్మెంట్ విన్న తర్వాత అంటే ఇక్కడ నాకు డౌట్ వస్తా ఉంది రామ్నాథ్ గారు, అని చెప్పిందంటే కొంత నిజం ఉందేమో. చింతమనేని ప్రభాకర్ తోలికి వెళ్ళలేదు కదా, అట్లాగే కోట వినూత పాపం ఆ అమ్మాయి ఈ వీడియోల వ్యవహారంలో కూడా అసలు తెలుగుదేశం వాళ్ళ జోలికి వెళ్ళలేదు కదా. ఇట్లా అనేక కేసుల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం కదా. చూసినప్పుడు ఒక్కోసారి అట్లాగే అనిపిస్తుంది. అయితే ఈయన కూడా ఆయన ఎవరు అరవ శ్రీధర్ ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నాడు కదా, అంత ఆరోపణలు వస్తే కూడా ఎట్లా చెబుతారు ఇవన్నీ కూడా వాళ్ళు? శ్రీధర్ తో పాటు నడి రోడ్డు మీద బాధిత మహిళని పోలీసుల చేతుల్లో ఉన్న లాఠీ తీసుకొని నడి రోడ్డు మీద కొడితే అతను కనీసం యాక్షన్ తీసుకోలేదు. అతని పోలీసులు విచారణకు పిలిస్తే పోలీస్ స్టేషన్ కి తాళాలేసి మరి లోపల విచారించారు, బిర్యానీ పెట్టారు కూడా తెలియని పరిస్థితుల్లో ఉండి ఇంకొకరికి పవన్ కళ్యాణ్ గారు నీతులు ఎలా చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నది ఏంటి? హోంమంత్రి అనిత గారు అయితే గ్యారంటీ కనుక్కొని ఉంటారు. ఈయన అన్ని మాట్లాడుతున్నారు కానీ హోంమంత్రి అయితే, నేను ముఖ్యమంత్రి అయితే నా చేతుల్లో లాంటి ఆడుతుంటే స్కూల్ పిల్లల్లా మాట్లాడుతున్నారే కానీ, మరి మీకు పార్టీ ఉంది కదా, పెట్టుకొని డైరెక్ట్ గా ముఖ్యమంత్రి అయిపోయి మీరే డిప్యూటీ సీఎం, మీరే సీఎం, మీరే హోంశాఖ తీసుకోవచ్చు కదా, పదే మా మీద ఎందుకు పడతారు అని కూడా అనుకొని ఉంటారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంకోటి కూడా ప్రచారం చేస్తున్నారు. ప్రతిసారి పక్కన వాళ్ళ శాఖల్లో వేలు పెడుతున్న పవన్ కళ్యాణ్ గారు కృష్ణా జిల్లాలో సముద్రం దగ్గర ఉన్న మాడాడవుల్ని కొన్ని కిలోమీటర్ల మీద మొత్తం ధ్వంసం చేసి పడేసి అక్కడ రొయ్యల చెరువులు పెట్టారు. అటవీ శాఖ అధికారులు నిద్రపోతున్నారని పత్రికల్లో రాశారు. పర్యావరణ విధ్వంసం జరిగిపోయిందని రాశారు. మరి అక్కడికి వెళ్ళి చూపించచ్చు కదా, అక్కడికి వెళ్ళి తొక్కలు తోటలు తీయచ్చు కదా. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు తనకి ఏది సంబంధం లేదు లా అండ్ ఆర్డర్ గురించి, నా చేతుల్లో ఉంటే ఇంకో లెవెల్లో ఉండేది, ఎందుకు హోంమంత్రి అడగచ్చు కదా, చంద్రబాబు నాయుడు గారిని అడగచ్చు కదా, వెళ్ళి హోంశాఖ నాకు ఇవ్వండి అని అడగచ్చు కదా, తీసుకోవచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారు అడిగితే హోంశాఖ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే పరిస్థితుల్లో లేరా, పవన్ కళ్యాణ్ గారు తీసుకునే పరిస్థితుల్లో లేరా? ఇవన్నీ ఎందుకు మాట్లాడతారు? ఇంకొక పాయింట్ మీద కూడా మీరు విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. కులం దరిద్రం అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ వచ్చే 3 ఏళ్లలో అసలు కులం గురించి మాట్లాడరా, కాపులు ఈ ఇష్యూస్ అసలు ఏం మాట్లాడరా, ఏమిటి? ఆయన ఆ కులాన్ని వదిలేదలుచుకున్నారా, లేకపోతే అసలు కులం ప్రస్తావన తేవద్దు, నిజంగా ఆదర్శంగా ఉంటే మనకేం అభ్యంతరం లేదు. కానీ ఆయన ధోరణి చూస్తే గందరగోళంగా కాపు సామాజిక వర్గం ఆయన్ని నమ్మాలా అక్కర్లేదా? దీంట్లో లోతుగా జరుగుతున్నది ఏంటంటే కొమ్మినేని గారు, ఇప్పుడు కాపు కులం పవన్ కళ్యాణ్ గారు మాకు బలంగా ఉంటారు అనుకున్నారు, కానీ ఇప్పుడు ఒక గుదిబండగా మారారని వాళ్ళకి అర్థమైంది. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్పేది ఏంటి, కడప జిల్లాకు సంబంధించిన కొందరు నాయకులు ప్రెస్ మీట్ కూడా పెట్టారు. పవన్ కళ్యాణ్ మాతో ఉన్నారు కాబట్టి ఇక కాపులకి బల్జలకి ఎలాంటి పదవులు ఇవ్వాల్సిన అవసరం లేదని మా నాయకత్వం కూడా భావిస్తోందని డైరెక్ట్ గా ప్రెస్ మీట్లు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఇలా చేస్తూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇదంతా చూసిన తర్వాత కాపుల్లో ఒకటి మొదలైంది, దీనితో మనకు అవసరం లేదు, ఇంకా 15 ఏళ్ళు మొయ్యాలని డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు కాబట్టి మనకు వద్దురా బాబు అని తప్పుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి కూడా విషయం అర్థమైంది, కాపులు మెల్లగా డిబేట్ అయిపోతున్నారు, ఇంకా దాదాపు చేయి దాటిపోయింది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో రేపు ప్రొద్దున ఎన్నికల సమయంలో మీ క్యాస్ట్ వాళ్ళు కూడా మీ వెంట లేరు కాబట్టి 21 సీట్లు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు, మీకు ఒక 4-5 ఇస్తామని ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు అంటారు అని. లేదు, నేను ఒక విశ్వమానవుడిగా అవతరించాను, ఒక కులం కాదు మొత్తం మిగిలిన కులాల వాళ్ళు కూడా నా అభిమానులు నాకు ఓటర్లుగా ఉన్నారని చెప్పుకోవడానికి ఆ కులాన్ని పక్కన పెట్టేసి ఇంకో కులాన్ని దువ్వే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. తాను ఒక విశ్వమానవుడిగా అవతరించాలనుకుంటున్నారు. ఎంత అన్యాయం అంటే పక్కాగా పట్టపగలు వెన్ను పొడవడం కదా ఇది. మీరు ఎందుకు ఎక్కువ నియోజకవర్గాల్లో మొత్తం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎందుకు పోటీ చేశారు? ఆ సామాజిక వర్గం బలం ఉందనే కదా. పిఠాపురానికి మీరు ఎందుకు వెళ్ళారు? ఆ సామాజిక వర్గం బలం ఉందనే కదా. ఎందుకు రాయలసీమ ఇటువైపు ప్రాంతాల్లో ఎక్కువ టికెట్లు తీసుకోలేదు? మీరు కేవలం మీ కుల బలం ఆధారంగానే 21కి 25 సీట్లు సాధించుకున్నారు. ఇది ఎవరు అవునన్నా కాదన్నా నిజం. మొన్నటి ఎన్నికల్లో కాపులు కూటమికి మద్దతుగా నిలిచింది నిజం. అందువల్లే ఈ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారికి సీట్లు వచ్చింది కూడా నిజం. ఈ రోజు అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళంతా అవసరం లేదు, ఏముంటే ఎంత పోతే ఎంత, ఎంతకాలం బెదిరిస్తారు అని ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇంకొకటి, ఇంత జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు కాపులకు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదు? కొమ్మినేని గారు ఎందుకు చేయడం లేదు అంటే వాళ్ళ భయం వాళ్ళది. ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వంలో ఏ హామీ అమలు చేసినా అదంతా మళ్ళీ పవన్ కళ్యాణ్ నా వల్లే అని ఎక్కడ క్యాష్ చేసుకుంటారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అంటే ఏ సమూహం ఉండకూడదు, సొంతంగా ఆయనకు బలం ఉండకూడదు, ఆయన ఎప్పుడు కూడా మనకి సపోర్ట్ షూటర్ గానే ఉండాలి. అంటే ఇవన్నీ చేయకూడదని వాళ్ళ లెక్కలు వాళ్ళకి, ఈయన లెక్కలు వీళ్ళకి వేసుకొని
మొత్తానికి గందరగోళం కాపు చేస్తారు. సామాజిక వర్గాన్ని పట్ట పగలు వెన్నుపోటు పొడిచారన్నది అయితే రైట్. మీరు చాలా సీరియస్ కామెంట్ చేశారు. రామకృష్ణ గారు చెప్పండి, నిజంగానే పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గానికి వెన్నుపోటు పొడిచారన్న ఆయన అభిప్రాయంతో మీరు ఏకీభిస్తారా? నిజంగానే ఆయన చివరికి ఇప్పుడు కులం దరిద్రం అనే పరిస్థితికి వెళ్ళాడు. ఏమిటి అసలు, ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంది ఆయనలో? జనసేన పార్టీకి ఉన్నదే కాపుల బలం అండి. ఆడే మీట్లో వినపడుతుంది, ఇప్పుడు వినపడుతుంది, మాట్లాడండి. జనసేన పార్టీకి ఉన్నదే కాపుల బలం అండి. ఆ కాపుల్నే వీళ్ళు దూరం చేసుకుంటాడు. నేను ముఖ్యమంత్రి కాను, నాకు సీనియారిటీ లేదు, చంద్రబాబు ముఖ్యమంత్రి అంటే ఇక్కడ ఉన్న కాపులు ఎవరు ఒప్పుకుంటలేదండి. ఓహో. దీని గురించి ఆయన కాపు అనే ఒక ముద్ర పడకూడదు. మీ కులం ఎప్పుడు కూడా మీతోనే ఉంటది, అది మీరు తప్పించుకోలేరండి. మా కులం మాదే. ఇప్పుడు నేనున్నాను కాపేయండి, ఇంకో కులం అని చెప్పుకోలేక మార్చే కవరు కదండి. ఇలా కాపులందరూ కూడా ఆయన ఏదో చేస్తాడు. ఇక్కడ కాపు కుర్రోళ్ళు అందరూ కూడా మన రాజమండ్రి వస్తే ఈ పొల్యూషన్ మీద పుష్కరాల సందర్శనకు వస్తే ఒక ఫ్యాక్టరీకి వెళ్ళి కాలుష్యం అవుతుందని చెప్పారు. ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నేను వస్తే ఎంతో మంది బైక్ వేసుకొచ్చి సైలెన్సర్ లిప్పుకుని బైక్ వేసుకొచ్చారు. ఇప్పుడు ఆ తరాలు లేదన్నారు. ఆ తరాలు లేదండి, ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి కాలేసారు కాబట్టి ఇక్కడ ఎవరు కూడా కాపులో ఉన్న కుర్రోళ్ళు కానీ ఎవరు కూడా రావడానికి ఇష్టపడతలేదండి. మొన్న ఫోటో దిగుదామని ట్రై చేస్తే ఒక్కరు కూడా ఫోటో తీసుకునే అవకాశం కూడా కల్పించలేదండి అక్కడ. క్రిమినల్స్ కి ఆయన హోంమంత్రి కాబట్టి క్రిమినల్స్ కి అదృష్టం అంటాడు. కానీ ఆయన ఏం మాట్లాడినా, ఆయన కాపుల్ని విమర్శించినా లేదా కాపుల్ని అనుకూలంగా మాట్లాడినా లేదా ఏది పరస్పర విరుద్ధంగా మాట్లాడినా ఎవరు ఆయన ప్రశ్నించకుండా ఉండే అంత అభిమానులు ఎందుకున్నారు ఆయనకి? అదే ఆయన అదృష్టం అనుకోవాలా? సినిమాల్లో ఇంతవరకు మేము ప్రజారాజ్యం పార్టీలో నేను కూడా పనిచేశాను, జిల్లా కోకర్నర్ కింద. కన్నబాబు గారు చేశారు, మన తోట త్రిమూర్తి గారు చేశారు, జ్యోతులు గారు అందరూ చేశారండి. వీళ్ళ ఎప్పుడు కూడా కాపులను వాడుకుని వదిలేస్తారని చెప్పి ప్రతి వాళ్ళకి కూడా ఆ రోజే మాకు అర్థమైపోయి మేము బయటకు వచ్చేవాళ్ళి. వాళ్ళు ఎప్పుడైతే కేంద్ర మంత్రి తీసుకున్నారో చిరంజీవి గారు, అప్పుడు పార్టీని కాంగ్రెస్ లో కలిపేసిన తర్వాత మీరు ఏ పార్టీ ఉంటే నెక్స్ట్ వచ్చిన పార్టీలోకి వెళ్ళిపోమని ఆ రోజే కాపులు చెప్పారండి. ఆ రోజు దాని గురించి మళ్ళీ అలాగే జరుగుతుందని ఇవాళ ప్రతి వాళ్ళు అనుకుంటున్నారు. ఈయన కూడా ఏదో కాపు కులం నాతోనే ఉంటది అనుకుంటున్నారు. మీతో ఉంటాకే ఇవాళ రాష్ట్రంలో ఉన్న కాపులు చాలా మంది సీనియర్లు మంత్రులు చేసిన వాళ్ళు, డిప్యూటీ సీఎంలు చేసిన వాళ్ళు, చాలా మంది సీనియర్లు కన్నబాబు గారు లాంటి మంత్రులు చేసిన వాళ్ళు, అమర్నాథ్ గారు సీనియర్లు, బొత్స గారు సీనియర్లు, అలాగే అంబటి రాంబాబు గారు, చెప్పండి. రామ్నాథ్ గారు చేసిన ఒక వ్యాఖ్య, పవన్ కళ్యాణ్ గారు కాపులకు వెన్నుపోటు పొడిచినట్లే అవుతుంది అన్న దాంతో మీరు ఏకీపిస్తారా, ఏకీభించరా? పవన్ కళ్యాణ్ గారు కాపులకి వెన్నుపోటు పొడిచినట్లే అవుతోందని రామ్నాథ్ గారు అంటున్నారు కదా, దాంతో ఏకీభిస్తారా లేదా? ఖచ్చితంగా వెన్నుపోటండి. ఈ రోజు కాపుల ఓట్లు వేయించుకుని కాపుల ఓట్లతో గెలిచి కాపులకి ఏ నిధులు లేకుండా ఏ సంక్షేమం లేకుండా ఇవాళ కాపులు ఉన్నది అట్టడుగు స్థాయిలో ఉన్న జాతి ఏదన్నా ఉందంటే కాపు జాతి, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్న తర్వాతే కాపులు. ఇవాళ ప్రతి వాళ్ళు కూడా సంక్షేమం కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 15,000 రూపాయలు అకౌంట్లు వేశారు. ఈ రోజు కాపు నిధులు 9,000 కోట్లు కూడా జమ చేయలేదు. ఏ బడ్జెట్ లోని కాపులకి సంక్షేమాన్ని కేటాయించలేదు. అలాగని ఉన్నత చదువులు చదువుకున్నా కానీ లేదా ఏదైనా చేసుకుంటాం కానీ కాపులకి ఎట్టి అవకాశాలు కల్పించలేదు. దాని గురించి ఆయన కాపులకి ఏమీ చేయలేదండి. నేను కాపు కాదని చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు నా కుల ప్రస్తావన ఎత్తకన్నా ఆయన కులంలో కలపకన్నా అంటున్నాడు. మరి అందరూ కూడా మీకు ఓట్లు వేసింది గోదావరి జిల్లాలో కానీ రాష్ట్రంలో కాపులు ఓన్లీ మనవడు వస్తున్నాడు, ఏదో మనకి ఈ ఒక్క అవకాశం ఇవ్వండి, నన్ను ఈ ఒక్క మాట మమ్మల్ని ఏంటని ఆ రోజు చాలా మంది కాపులకి చెప్పుకున్నాడు. అదే ఒక్క అవకాశం ఇద్దారని అనుకున్నారు. మీరు ఆ అవకాశం తీసుకుని ఇవాళ కాపులకి ఎక్కడైనా జరిగితే కనీసం పలకరించడం కానీ, అలాగే ద్వారకాలపాడులో మర్డర్ జరిగితే అక్కడ పలకరించడం కానీ ఏది చేయట్లేదు. ఆయన ఏంటంటే కాపు అనేది ఒక కులాన్ని చాలా చీప్ గా చూస్తారు ఆయన. రైట్. రామ్నాథ్ గారు, తోట రామకృష్ణ గారు, అలాగే కన్నబాబు గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.